ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకునైనా కొడుకులు ఉన్నారు. మా పాటలందు మీరు నేను ప్రభా మరి ఆశలు ఉన్నారు, తను మా స్థుతులపైన ఆశలై ఉన్నారు. పాడిన పాటలందు ప్రభా మీ కృప చూపించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోరని సమయం ముందు వాక్య భాగంలోకి వెళ్తుండగా నీ వాక్యం చేత నీ బిడ్డలమైన మందరితోనూ మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మేలుడు పొందుకున్న లాగున మీ ఆత్మ సంచారం కలిగించి మీ ఆత్మ చేత నీ బిడ్డలమైన మందరితోనూ ప్రభా మీరే మాట్లాడి మమ్మల్ని ప్రభా ఆత్మీయ ఆనందంలో ముందుకు నడిపించండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. మరి ముఖ్యమో ప్రభా నిలబడిన దోస్తును మరుగుపరిచి దోస్తుని ముఖాంతరంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, మరి ఈ సమయం ముందు దేవుని సన్నిధానంలో మనం ఉండడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ చదవబడినటువంటి 2 వచనాలలో కూడా శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము చూస్తున్నాం. 6వ వచనం చూసినట్లయితే ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం. మొట్టమొదటిది, ప్రతి విషయంలోనూ ప్రార్థన ద్వారాగా దేవునికి మీ విన్నపాలను తెలియచేయండి అని 6వ వచనం తెలియజేస్తుంది. 19వ వచనంలో ఏముంది? 19వ వచనం మనం చూస్తే దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ప్రతి అవసరతమును తీరుస్తాడు. ఎప్పుడు? దేవుని సన్నిధానం మనం ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధానంలో దేవునికి మనం మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధానంలో కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు, మన అవసరతలు దేవునికి తెలియజేసినప్పుడు దేవుని మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరతనైనా తీర్చువాడుగా ఉన్నారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అవసరతలు తీర్చేవాడు. మనం అనుకో ఉంటాం, అసలు ఏ అవసరత లేకుండా మనం బ్రతికితే ఎంత బాగుండును ఏమ్మా. ఏ అవసరాలు మనకు అవసరత అనేటువంటి ఆలోచన రాకుండా, కోరిక రాకుండా మనం బ్రతికితే ఎంత బాగుండును. కంప్యూటర్ లాగా మనం అనుకున్న వెంటనే మనకు ఉన్నాయన్నీ వచ్చేస్తే, మనం కోరుకునేవన్నీ వచ్చేస్తే, మనకు కావలసినవి వచ్చేస్తే ఎంత బాగుండును. అసలు అవసరత లేకపోతే మానవుడు దేవునిని జ్ఞాపకం చేసుకోడు అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అవసరం ఉంటేనే కదా మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవసరం ఉంటేనే కదా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. అవసరం ఉంటేనే కదా దేవునికి మొక్కుకుంటున్నాం మనం. ఇదే అవసరత లేదనుకోండి, దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటామండి? దేవుని జ్ఞాపకం చేసుకోం. పరీక్షలు రాసే పిల్లలు చదువుకున్నంతసేపు కూడా బాగానే చదువుకుంటారు. పరీక్షల దగ్గరికి వస్తున్నాయనేసరికి పరీక్ష దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ పిల్లలకి దేవుడు గుర్తుకురాడు. ఎందుకు గుర్తుకురాడు? చదువుకుంటున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, మాస్టర్ చెప్పి నీ వింటే ఏమంటున్నారు, వినకపోతే మానేస్తున్నారు. ఎందుకు వినలేదని అంటే వారి మీద తిరగబడుతున్నారు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చెప్పినా కానీ తల్లిదండ్రుల మాట వినరు. పరీక్షల సమయం దగ్గరకు వచ్చేంత వరకు కూడా వారికి దేవుడంటే అసలు పట్టింపు ఉండదు. కారణం ఏంటి? నేను బాగానే చదువుకుంటున్నాను, నేను పాస్ అయిపోతాను, నేను బాగానే స్కూల్కి వెళ్తున్నాను, స్కూల్ నుంచి వస్తున్నాను, నాకు ఇంకేం కావాలి, ఏం అవసరం నాకు అని అసలు దేవుని మీదకి వారికి దృష్టి వెళ్ళదు. కానీ ఎప్పుడు వెళ్తుందో తెలిసింది, పరీక్షలు ఇంకా 4 రోజులు ఉన్నదనగా, రేపు మాపు పరీక్షలు పెడుతున్నారు అనగా, పరీక్షలు పెట్టే సమయానికి వీళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. ఎలాగంటే చదువుకునే గుర్తుకు రావు, మాస్టర్ చెప్పినప్పుడు సరిగ్గా వీళ్ళు ఎనరు, ఇంటికాడ చదువుకుందామంటే చదువు మానేసి వాళ్ళ పనిపాట్లు చూసుకుంటూ ఆటల పాటలు ఆడుకుంటూ కాలక్షేపం చేసేస్తారు కదా. ఇక వారిని రక్షించగలిగిన వారు, పరీక్షల్లో గెలిపించగలిగిన వారు తల్లిదండ్రులు పనిచేయరు, స్నేహితులు బంధువులు పనిచేయరు. ఒకవేళ పరీక్షలో వీరు గెలవాలంటే ఎవరు కావాలి? అప్పుడు కావాలి దేవుడు వారికి. అప్పుడు వారు దేవుడికి మొరపెడతా ఉంటారు. దేవుడికి ఎలాగ మొరపెడతారో తెలుసండి? ఇన్ని రోజులు దేవుని విడిచిపెట్టినటువంటి వీళ్ళు
ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని వెతుకుతూ ఉంటారనమాట. వారి నోటంట వచ్చే మాట తెలుసా? దేవుడా దేవుడా దేవుడా, పరీక్షలను నేను గెలవాలి, పరీక్షలను నేను పాస్ అవ్వాలి, పరీక్షలు చక్కగా రాయాలి, ఆ మాస్టర్లు ఇచ్చేటువంటి కోచింగ్లన్నీ కూడా నాకు అర్థమయ్యేలాగా ఉండాలి, అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా నేను చక్కగా రాసి పాస్ అయ్యేలాగా దేవుడా 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 నన్ను కనికరించు అని ఇప్పుడు మొదలు పెడతారు. ఎన్నిసార్లు అంటారు దేవుడని? లేచింది మొదలుకొని పడుకునేంత వరకు కూడా, పరీక్షల్లోకి వెళ్ళేంత వరకు కూడా, పరీక్ష రాసిన తర్వాత కూడా, మరలా పాస్ అయ్యారో లేదో అంటే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఈ 2 నెలలు 3 నెలలైనా వీళ్ళ దేవుడిని స్మరించడం విడిచిపెట్టరు. కారణం ఏంటంటే అప్పుడు అవసరం వచ్చింది దేవుడు. కనుక ఈ రోజున మనం కూడా అవసరతలు లేకపోతే దేవునిని మనము గుర్తించుకోము, జ్ఞాపకం చేసుకోము. మనము దేవుని దగ్గరికి మనం రావడానికి అసలు అవసరత లేనే లేదు. అందుకే అవసరతలు దేవుడు కల్పించాడు. ఎందుకు దేవుడు అవసరతలు కల్పించాడు అని మనం ఒకవేళ అనుకుంటే, ఎందుకు అవసరతలు దేవుడు పెట్టాడు? ఆ అవసరతలు తీర్చువాడు కనుకనే నీకు అవసరతలు దేవుడు కల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆది కాండంలోంచి మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. దేవుడు మానవుని చేసిన తర్వాత తన అవసరతలు తీర్చడానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తయారు చేశాడా? మానవుణ్ణి తయారు చేయకముందే ఈ సృష్టిలో మానవునికి కావలసినటువంటి అవసరతలు తీర్చేటటువంటి ఆహార పదార్థం దేవుడు తయారు చేశాడా అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మనం పిల్లలు పుట్టిన తర్వాత పెరిగేటప్పుడు వాళ్ళకి సమకూరుస్తాం. దేవుడు అలాగా చేయలేదండి. మానవుణ్ణి తయారు చేయకముందే దేవుడు సృష్టిని తయారు చేశాడు, ఆహారాన్ని తయారు చేశాడు, నీటిని తయారు చేశాడు. మానవుడు జీవించడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా దేవుడు మానవునికి తయారు చేసి ముందుగా అవన్నీ సిద్ధపరిచేసి అప్పుడు దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైనా మనము గుర్తించామా ఇది దేవుని యొక్క సృష్టిలో అద్భుతమైనటువంటి కార్యమని? ఎప్పుడైనా మనం గుర్తించామా? ప్రియమైన బిడ్డలారా, దేవుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమ, నేను మానవుని చేస్తాను, నా స్వరూపంలో చేస్తాను, నా పోలిక చెప్పును చేస్తాను, చేసిన తర్వాత వాడికి జీవవాయువును ఊదుతాను, ఊదిన తర్వాత వాడు జీవిస్తూ మొదలు పెడతాడు, జీవిస్తూ మొదలు పెట్టిన తర్వాత వాడు తినడానికి, త్రాగడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఇవన్నీ కావాలి కదా. అందుకోసమని ఏం చేశాడు దేవుడు? మొట్టమొదటిగా నీకేది అవసరమో ఆ అవసరతలన్నీ కూడా సృష్టించి తర్వాత నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు. దేవుని యొక్క సృష్టిలో గొప్ప అద్భుతమైన మర్మం ఇది. ఈ రోజున మనం అనుకోవచ్చు దేవుడు యాదాపాలంగా ఇవన్నీ పెరిగిపోయి ఇవన్నీ సృష్టించబడ్డాయి అనుకుంటాం. కానీ దేవుడు మన అవసరతను ఎరిగిన వాడు కనుకనే ప్రియమైన బిడ్డలారా దేవుడు ఈ అవసరతలు మనకు పెట్టాడు. ఈ అవసరతలో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ అవసరతలో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే దేవుడు అవసరతలు పెట్టాడు. అవసరతలు నువ్వు ప్రార్థిస్తావు, ప్రార్థించినప్పుడు దేవుడు నీ అవసరతనైనా తీరుస్తూ ఇటువంటి అవసరతనే తీర్చగలిగినట్టు గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియమైన బిడ్డలారా అందుకే మీ ప్రతి అవసరతమును ఏమన్నాడు దేవుడు అండి? ఆ యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం, అనారోగ్యమైన, అలాగే ఆపదలైన, కష్టాలైన, ఇరుకులైన, ఇబ్బందులైన ఒక్కడ మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఏ సమస్య వచ్చినా కానీ తీర్చగలవాడు మనకున్నాడు కనుకనే ఆ సమస్యలు నీకు వస్తున్నాయి. తీర్చగలవాడు ఉన్నాడు కనుకనే ఆ సమస్యలు మీకు వస్తున్నాయి. వచ్చినప్పుడు మీరు దేవుని వైపు చూడాలని ఆ సమస్యలను దేవుడు మీకు దగ్గరగా పెడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా దగ్గరగా, దగ్గర అంటే అర్థం ఏంటి? పక్కింటి వాళ్ళకి వచ్చిందని మనకు రాలే, ఊర్లో వాళ్ళకి వచ్చింది మనకు రాలే, పొరుగు దేశంలో వచ్చింది మనకు రాలే. విజయవాడలో వరదలు వచ్చినాయి, మనకు వచ్చినాయా? రాలేదుగా. మరి అదే వరదలు మనకు వస్తే ఎంత బాధగా ఉంటుంది మనకి? ఎప్పుడైనా వారి గురించి మనం ప్రార్థన చేసామా? విజయవాడలో మరి వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, వరదల్లో అకారిత పాలైపోయిన ఉన్నారు, వరదల్లో ఆహారం లేని వారు ఉన్నారు, గుట్టలు లేని, మరి వస్త్రం లేని వారు ఉన్నారు, తాగడానికి నీళ్ళు లేని వారు ఉన్నారు, తల్లికి బిడ్డ కాకుండా బిడ్డకి తల్లి కాకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ ఆపద మనకు దూరంగా ఉంది కాబట్టి మనం నిశ్చింతగా ఉన్నాం ఇక్కడ. అంతేనా? వారి గురించి మనం ప్రార్థన చేస్తామా? ఎందుకు చేయకూడదు? మనకు తెలుసు కదా విజయవాడలో వరదలు వచ్చినాయని.
విజయవాడ ప్రజలందరూ కూడా కష్టపడుతున్నారని, ఆ వరదలో చాలా మంది మరి నిరాశలు అయిపోయారని, కుటుంబాలలో బిడ్డలను పోగొట్టుకున్నారు, భర్తలను పోగొట్టుకున్నారు, వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా పోగొట్టేసుకున్నారు అని మనకు తెలుసు కదా. మరి ఎందుకు చేయలేదు? కారణం అంటే తెలుసండి, అది మన దాకా రాలేదు కనుక. ఏది మనకు దాకా రాలేదు? ఆ ఇబ్బంది, ఆ శ్రమ మన దగ్గర రాలేదు కనుక మనం నిశ్చింతగా ఉన్నాము. అదే మనకు కూడా వస్తే మనం ఏం చేస్తాం? దేవుని వైపుకు మనము చేతులు చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ అవసరత నీ దగ్గర దాకా వచ్చిందంటే అవసరత తీర్చేవాడు నీకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని బట్టి నీ అవసరత నీకు వచ్చిందని మీరు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవుడు మన అవసరతలను తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? నిర్గమకాండంలో 16వ అధ్యాయం 31వ వచనం చూడండి. నిర్గమకాండంలో 16వ అధ్యాయము 31వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండంలోకి వెళ్ళి 16వ అధ్యాయము 31వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టింది. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. చాలండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వారు ఆహారం కోసం అంగలార్చారు, ఆహారం కోసం వారు ఏడ్చారు, గొగ్గోలు పెట్టారు. ప్రియమైన బిడ్డలారా, ఎలాగేడ్చారంటే ఐగుప్తుల బోలంతా మాకు ఆహారం ఉంది, ఇక్కడ ఆహారం లేదని వాళ్ళు గొగ్గోలు పెడితే దేవుడు ఏం చేశాడో తెలుసండి, పంటలు పండించి ధాన్యాన్ని కూర్చి మరలా వారు ధాన్యాన్ని ఆడించుకొని మరలా దానిని వండుకునే బాధ లేకుండా వారి కొరకు ఏమి పంపించాడు దేవుడు? ఆకాశం నుంచి వారి కొరకు మన్నాను పంపించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 29వ వచనం చూడండి. 29వ వచనం చూడండి. నిత్యముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించడానికి సెలవిచ్చును గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. 2 దినముల ఆహారం ఒకే రోజున దేవుడు కురిపించాడు. అంటే మానవునికి కావాల్సింది ఏంటో తెలిసింది. మొట్టమొదటిగా ఆహారం కావాలి, రెండవది దాహం కావాలి, దప్పిక కావాలి. ఆహారము కావాలి, దప్పిక నీరు కూడా కావాలి, దాహం కూడా కావాలి. కనుక దేవుడు ఆహారాన్ని వారికి దయచేశాడు, దప్పికను కూడా దేవుడు వారికి తీర్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 17వ అధ్యాయం 6వ వచనం చూస్తే, బండను చీల్చి అయిన ఇశ్రాయేలు జనాంగ 40 లక్షల కాల్బలమైనటువంటి జనం అంతటికి కూడా నీరును దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అవసరతలు తీర్చేవాడు. ఈ సమయం మందు దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తానని మనకి ఎక్కడ తెలియజేస్తున్నాడు? ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రతి అవసరత తీర్చే ముందు దేవుడు ఒక మాట కూడా మనకు తెలియజేస్తున్నాడండి. ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు, కానీ ఏం చేస్తే తీరుస్తాడు, ఎలాగ తీరుస్తాడు? మత్తయి రాసిన సువార్త ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం 31, 33 వచనం, 31, 32, 33 చూస్తే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. మత్తయి రాసిన సువార్త చూడండి, 6వ అధ్యాయము 31, 32, 33 చదివితే మనకు బాగా అర్థం అవుతుందండి. చూడండి, 6వ అధ్యాయంలోకి రండి. కాబట్టి మనం ఏమి తిందమో ఏమి త్రాగుదామని ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి గురించి విచారింతురు. ఏం కావాలంటే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. జాగ్రత్తగా మనము ఆలకిస్తే ఇక్కడ ప్రభువు తెలియజేసే మాట ఏంటో తెలిసింది. చూడండి 37, కాబట్టి మీరు ఏమి తిందమో ఏమి త్రాగుదామో అని ధరించుకుందామో అని చింతింపగడి. త్రాగే విషయంలో కానీ, తినే విషయంలో కానీ, ధరించే విషయంలో కానీ మీరు చింతించకడి. అన్యజనులు వీటన్నిటి గురించి వారు చింతిస్తారు. కారణం ఏంటంటే దేవుడు వాటిని ముందుగానే మీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు కనుక. ఇప్పుడు మరి మీరేం చేయాలి? ఇక మీరేం చేయాలంటే వీటి చూడండి,
ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రి తెలియను కనుక 33వ వచనం, మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదటిగా మీరు వెతకాలి అని బైబిల్ తెలియజేస్తుంది. నీ అవసరతలు తీరడానికి నువ్వేం చేయాలంటే అండి, మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి. దేవుని రాజ్యం అంటే ఏమిటి? రాజ్యంలో ఉంటుంది, పరిపాలన ఉంటుంది. రాజ్యం అంటే ఏంటండి? రాజ్యంలో పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలనలో నువ్వేం చేయాలి తెలుసండి, ఆయనతో ఉండడానికి, ఆయన పరిపాలనలో ఉండడానికి నీవు ఆయత్తపడిన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజే. ఆయనతో ఉండడం, ఆయన పరిపాలన కింద మనము ఉండడం. ఆయన రాజ్యం అంటే ఏంటి? ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన పరిపాలనలో మనము ఉండాలి. మీరు పరిపాలిస్తే కుదరదులండి ప్రభువా, నీతో ఉంటే అసలు కుదరదు నాయనా, ఎందుకంటే నీతో ఉంటే కొన్ని కట్టలు ఉంటాయి, ఆజ్యాలు ఉంటాయి, కండిషన్లు ఉంటాయి, నీతో నేను నడవలేను, నేను లోకంలో తిరుగుతాను అని దేవుని రాజ్యంలో లేకుండా, దేవుని కాపుదల్లో లేకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందుకోసం అవి మనకు తీరకపోతున్నాయని బైబిల్ తెలియజేస్తుంది. మొదట ఆయన రాజ్యమును మీరు వెతకండి, రెండవది ఆయన నీతిని వెతకండి. నీతి అంటే ఏంటి అర్థం? నీతి అంటే ఏంటో తెలిసింది, దేవుని మాట వినడమే నీతి. ఈ లోకంలో నీతి ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఆయన నీతివంతుడు, ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయనను అనుసరించే వారిని కూడా నీతిమంతులుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అని సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడింది. ఏమి తిందామా, ఏమి ధరించుకుందామో చింతించుకొని, మీకు అవి అవసరమని తండ్రికి తెలుసు. మీకు అవసరమని దేవుడు తెలుసండి. దేవుడికి తెలియదా? తెలియకుండా దేవుడు సృష్టాంతరం సృష్టించేశాడా? ఆయనకి ఏం తెలవదు? మనకంటే తెలియదు కానీ ఆయనకి తెలవందే ఉంటుందండి. నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయనకి తెలుసు కనుక నువ్వు చేయాల్సిందేంటో తెలిసింది, అవసరతల కోసం మీరు పరిగెత్తడం కాదు, అక్కర్ల కోసం పరిగెత్తడం కాదు. ముందు మొట్టమొదటిగా దేవుని సన్నిధానంలో దేవుని రాజ్యం గురించి, ఆయన నీతిని గురించి, ఆయన పరిపాలన కింద నువ్వు ఉంటూ, ఆయనతో నువ్వు నడుస్తూ, ఆయన మాట వింటే చాలు, ఇవన్నీ దేవుడు నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మీకు దేవునికి తెలిసిన సత్యం మీకు తెలవదు. ఎందుకని? నాకు ఏది అవసరం ఉన్నదో దేవునికి తెలుసు, మీకేం అవసరం ఉన్నదో దేవునికి తెలుసు. ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా ఏది అవసరమో దేవునికి తెలుసు కనుక దేవుడు వారి అవసరతను తీరుస్తున్నాడనే సత్యాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. దేవుడికి అన్నీ తెలుసు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్తారని దేవుడికి తెలియదా? అగ్నిగుండంలో రోజు పడవేస్తారని తెలవదా? అందుకే దేవుడు తన దూతను పంపించాడు. దూతను పంపించి అగ్నిగుండంలో నుంచి దేవుడు వారిని బయటికి విడిపించాడు. దేవునికి తెలుసు మొట్టమొదటిగా. కానీ రాజు అంతకు ముందు నేను పూజించే విగ్రహమే గొప్పది, నేను పూజించే దేవతే గొప్పదని రాజు అనుకుంటున్నాడు కనుక ఆ రాజుకు తెలియజెప్పాలి. ఏమని? నా బిడ్డల అవసరం తీర్చేవాడు నేను, నిజమైన దేవుడు నేను, సత్యమైన దేవుడు నేను అని ఆ రాజుకు దేవుడు తెలియచేయాలంటే రాజుకున్న పొరలు, రాజుకున్న పొరలు ఊడిపోవాలి. అప్పుడు కానీ దేవుని చూడలేడు కదా. అందుకోసమని షడ్రకును మేషకును అబేద్నెగోను అగ్నిగుండంలోనికి వారిని పంపించి, అగ్నిగుండంలో వారిని కాపాడి, అగ్నిగుండంలోంచి వారిని బయటికి విడిపించి, రాజు చేతే మీ దేవుడు గొప్పవాడు అని అనిపించుకోవడానికి దేవుడు వారిని అగ్నిగుండంలోనికి పంపించి తరలా వెంటనే వారిని రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని యొక్క ప్రణాళిక అండి. మనం ఏమనుకుంటామంటే, ఏం దేవుడండి, ఇన్ని కష్టాలు వస్తుంటే, ఇన్ని ఇబ్బందులు వస్తుంటే, ఇన్ని శ్రమలు, ప్రతి సంవత్సరం కష్టాలేనా, ప్రతి సంవత్సరం ఇబ్బందులేనా అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక అవసరం నాకు వచ్చేస్తుందని మనం అనుకుంటాం. కానీ మనం చేయని పని ఏంటో తెలిసింది, దేవుని రాజ్యమును గురించి అంటే ఆయన పరిపాలనలో లేము మనం. రెండవది, ఆయన మాటను మనము వినడం లేదు. ఆయన మాట విని ఆయన పరిపాలనలో మనం కనుక ఉండగలిగితే, ఆయన చేతి కింద కనుక మనం ఉండగలిగితే, ఈ రోజున ప్రియమైన బిడ్డలారా నీకే అక్రత రాదండి. మనం ఎవరు మాట వింటాం తెలుసా? బయట వాళ్ళు మాట వింటాం, పక్క వాళ్ళు మాట వింటాం, లోకవిస్తుల మాట వింటాం. కానీ దేవుడు చెప్పే మాటను మనము వినలేకపోతున్నాం కనుక మన చెవుల్లోకి దూరడం లేదండి. చెవుల్లోకి దూరడం లేదు. చాలా సార్లు ఒక మాట అంటారు, చూడండి, చాలా మంది ఎన్ని చెప్పినా కానీ వినరాళ్ళం. వాడు చెవుటోడు రా బాబు, చెవులో శంఖం ఊదిన వాడికి వినపడదు అంటూ ఉంటారు. శంఖం ఎంత సౌండ్ వస్తుంది?
అయినగా నా సౌండ్ ఆడికి వినబడతలేదంట. మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటలు మన చెవుల్లోకి వెళ్ళకుండా మనం సీసం పోసేసుకున్నాం. దేవుని మాటలు మన చెవుల్లోకి వెళ్ళడం లేదు. దేవుని సత్యం మన చెవుల్లోకి వెళ్ళడం లేదు. దేవుని రాజ్యంలో మనం ఉండాలన్న ఆలోచన మనకు రావడం లేదు. దేవుని మాట వినాలనేటువంటి కోరిక కూడా మనకు లేదు. కానీ మన అవసరతలు మాత్రం దేవుడు తీర్చేయాలంతే. ప్రభువా, నీతో నేను ఉండనైనా, నీ మాటలు నేను విన్నైనా, నన్ను నువ్వు సృష్టించావు కాబట్టి నా అవసరం తీర్చు ప్రభువా అనేటువంటి కాన్సెప్ట్లోకి మనం వచ్చేసాం. దేవుని మాటను దేవునితో మన్నాడం, కానీ మన అవసరతలు మాత్రం తీరిపోవాలి. తల్లిదండ్రుల పిల్లలకి మాట వినే పిల్లలను చూస్తారా, మాట వినని పిల్లలు చూస్తారా చెప్పండి? మాట విన్న వాళ్ళకే ఏదన్నా గమ్ముని అడిగితే ఇస్తారు, మాట విన్న వాడికి కూడా ఇస్తాడు, కానీ కొన్ని లేటుగా ఇస్తారు, అంతే కదా. మాట వినేవాళ్ళు మనం ఎలాగ చూస్తాం? దేవుడు కూడా తన మాట వినేవారంటే దేవుడికి చాలా ఇష్టమండి. ప్రియమిత్రులారా, దావీదు అందుకే దేవుని హృదయానుసారుడు దావీదు అని చెప్పి దేవుడు దావీదుకి ఏది కావాలో వెంటనే దావీదుకు దేవుడు దయచేశాడు. ఇచ్చాడు లేదా దావీదుకి? దావీదు ఒక్కొక్కప్పుడు దేవుని మర్చిపోతున్నప్పుడల్లా దావీదు దగ్గరికి అవసరతలు వచ్చినప్పుడు దేవుడికి అవసరతను బట్టి దావీదు వెంటనే కనుగొని గుర్తించి దేవుని పాదాల మీద పడిపోయేవాడు. అంతే. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. మరలా దేవుని మాటను దావీదు వినేవాడు. తప్పుపోవడం అన్నది సహజమే, దారి తప్పుపోవడం అన్నది సహజమే, మాట వినకపోవడం అన్నది సహజమే. కానీ మరలా తిరిగి దేవుని దగ్గరికి వస్తే తప్పుపోయిన కుమారుడు వచ్చినట్టుగా దేవుడు మనల్ని క్షమించేవాడు, మన్నించేవాడు సత్యాన్ని మొట్టమొదటిగా మనము గుర్తించుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏం చెప్తున్నానంటే, మీ ప్రతి అవసరతను దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడనే బైబిల్ చెప్తుంది, తీర్చాలని చెప్తా లేదు. అందుకే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో ఒక చిన్న మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 14వ అధ్యాయము 17వ వచనం, అపోస్తుల కార్యాలు. జాగ్రత్తగా నాలి. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వస్త్రములను ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించచ్చు. ఏంటంటండి? ఫలవంతమైన ఋతువు దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచ్చు, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చూడండి, ఆయన ఆకాశం నుండి మీకు వర్షం కురిపిస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడు, అలాగే ఆహారమును అనుగ్రహించుతున్నాడు, ఉల్లాస వస్త్రముతో మీ హృదయమును నింపుతున్నాడు. ఇదంతా దేవుడు మనకు అనుగ్రహించేది. మనం ఏమనుకుంటా తెలుసా? మనం కష్టపడుతున్నాం కదా, మనం కష్టపడుతున్నామా? బట్టలు కొనుక్కుంటున్నామా? కష్టపడుతున్నామా? ఆహారం కొనుక్కుంటున్నాం, కష్టపడుతున్నామా? ఇంటిని సంపాదించుకున్నాం, కష్టపడుతున్నామా? మన పిల్లల్ని పెంచుకుంటున్నాం, ఇదంతా మన కష్టం వల్ల వచ్చేదే అని అనుకుంటూ ఉంటాం. ప్రజలు మరి అంత కష్టపడుతున్నా కానీ నీకు ఎందుకు అవసరతలు వస్తున్నాయి? ఎందుకు ఇబ్బందులు పడుతున్నావు? ఎందుకు నువ్వు కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నావు? నువ్వు కష్టపడుతున్నావు కదా అంటే దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు ఎంత కష్టపడ్డా కానీ నా తోడు లేకపోతే, నా కృప లేకపోతే, నా ఆశీర్వాదం లేకపోతే అవేమీ కూడా నీకు పని చేయవు. ప్రసంగి గ్రంథంలో చక్రమానవు, వడి గలవాడు పరుగులో గెలవలేడు, బలము గలవాడు యుద్ధంలో విజయమంతుడు, జ్ఞాని అయిన వాడికి అన్నము దొరకదు అన్నాడు దేవుడు. ఇవన్నీ దొరకాలంటే ఎవరు కావాలి? దేవుని కృప నీకు దొరకాలి. అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే ఇవన్నీ నీకు దొరుకుతాయి అన్నాడు బైబిల్ గ్రంథం. ఎందుకు మనం వినలేకపోతున్నాం? ఏనని ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో అవసరతలు వస్తాయి, కానీ అవసరతలను తీర్చువాడు కూడా దేవుడే. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తాను ప్రియమైన బిడ్డలారా. ఏంటంటే, నువ్వు కోరుకునేది అవసరమా లేకపోతే నీది కోరిక? చాలాసార్లు మనకి అవసరతలు వేరేగా ఉంటాయి, కోరికలు వేరేగా ఉంటాయి. నువ్వు దేవునిని నీ అవసరత కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఇది నీకు అవసరమైతే, ఇది నీకు అవసరమని దేవుడు అనిపిస్తే నీ అవసరతను దేవుడు తీరుస్తాడు. కోరిక అయితే దేవుడు కొన్నిసార్లు తీర్చడు. నీ కోరిక వేరు, నీ అవసరత వేరు. చిన్నపిల్లడు చదువుకుంటున్నాడు, 10వ తరగతి చదువుకుంటున్నాడు.
ఆ, వాడు ఆ, బండి కావాలని కోరుకున్నాడు. బండి పెద్ద బండి కావాలని కోరుకున్నాడు. అది చదివేది 10వ తరగతే. పెద్ద బండి ఆడికి అవసరమా? అవసరం లేదుగా. అది కోరిక అవసరం. అది కోరిక వాడికి. 1వ తరగతి పిల్లోడు ఐఫోన్ కావాలని ఏడుస్తున్నాడు. ఎవరి దగ్గర ఐఫోన్ అంట, వీడికి ఐఫోన్ కావాలని ఏడుస్తున్నాడు. వీడికి అది అవసరమా? కాదు కదా. ఏది అవసరం వాడికి? చదువుకోవడం వాడికి అవసరం. అందుకే మనం దేవుని దగ్గర అడిగేవి మనము కోరికలు అడుగుతున్నామా, మన అవసరతను అడుగుతున్నామా అని మనం మొట్టమొదటిగా మనము గమనించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, నీకు అది అవసరమా లేకపోతే నీది అది కోరిక? చాలా మనం జాగ్రత్తగా దేవుని సన్నిధానంలో నీకు ఏది అవసరమో దేవుని తెలుసు కనుక దేవుడు నీకు ఇస్తున్నప్పుడు నువ్వు పదే అడుగుతున్నావు అంటే అది నీ కోరిక అయి ఉండొచ్చు. అవసరతలు తీర్చే దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు అడగక ముందే నీకు తెలుసునని నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. నీకు అవి తెలుసని దేవుడు తెలుసు. నీకు అవసరం అని కూడా దేవునికి తెలుసు. కానీ నీ కోరిక చెప్పు నువ్వు అడుగుతూ ఉంటావు కనుక కొన్ని దేవుడు నీకు ఆ కోరికలు కూడా అవసరమైతే తీరుస్తాడు. నీకు అసలు ఉండడానికి ఇల్లు లేదు, అటువంటి అప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ కావాలంటే ఎలాగా? అది కోరిక, అవసరం కాదు. ప్రభు కనీసం నాకు అద్దెంట్లో లేకుండా నివసించడానికి చిన్నపాటి స్థలమేనైనా అది అవసరం. అద్దెలు కట్టుకోలేకపోతున్నాయినా, పిల్లలను చూస్తుంటే అద్దెలు తెప్పలేకపోతున్నాయినా, పిల్లలను పెట్టి 7 ఇల్లు తిప్పినట్టు నా పిల్లలను కూడా తిప్పుతున్నానైనా, నాకు చిన్న స్థలము దయచేనైనా. ఇది సమంజసమైనటువంటి అవసరత. కానీ 2 అంతస్తుల భవనం కావాలనైనా, 3 అంతస్తుల భవనం కావాలంటే ఎందుకెత్తాడు దేవుడు? ఎవడు కదా. సైకిల్ అవసరమైతే సైకిల్ ఇస్తాడు, బండి అవసరమైతే దేవుడు బండి ఇస్తాడు, కారు అవసరమైతే దేవుడు నీకు కారు ఇస్తాడు. కానీ నువ్వు అవసరం లేదని కోరుకుంటే దేవుడు నీకు ఇవ్వడం. మనం కోరుకునే కొన్ని అవసరతలు ఉన్నాయి, కోరుకుంటాము. కోరికలను కూడా కోరుకుంటాం. మనం కోరుకునేది అవసరత కోరుకో దేవునికి తెలియదండి. ఎంత చిన్న బుర్రకే ఇన్ని ఆలోచనలు ఉంటాయి. దేవుని మభ్య పెట్టేద్దామని మనం అనుకుంటే దేవునికి తెలియదా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు అవసరత ఏదో నాకు తెలుసు కనుక ఆ అవసరతను నేను తీరుస్తాను. వర్షాన్ని కురిపిస్తున్నాను, ఋతువులను రప్పిస్తున్నాను, ఆహారాన్ని మీకు ఇస్తున్నాను. ఇదంతా కూడా నేను చేసిందే కదా అని బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఆయన మన కొరకు అన్ని ముందుగానే సృష్టించాడండి. అందుకే వాటిని మనం పొందుకునే భాగ్యం మందే. ఆదాముతో దేవుడు అని చేసేది తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి భూమిని వశపరుచుకుని ఏలండి అన్నాడు దేవుడు. అంటే ఏలేటటువంటి బాధ్యత మందే. కానీ మనం ఏం చేస్తామంటే ఆ భూమికి దాసోహం అయిపోయాం. దేవుడు మనల్ని దానికి అధికారిగా మనం నిలబెడితే మనం ఏం చేస్తున్నామంటే ఆ భూమికి దాసోహం అయిపోతున్నాం. ఆ భూమికి దాసోహం అయిపోయి భూమిలో మనము ఎలా ఈ లోకంలో ఏం చేస్తే కలిసిపోతున్నాం. మనం దేవుని బిడ్డలం. మన అవసరత దేవుడు తెలుసు, మనకు అవసరం కావాలని దేవుడు తెలుసు, మన అక్రత దేవుని తెలుసు అని కనుక నీవు కోరుకున్న వాడవైతే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని నీవు వెతికితే అప్పుడు ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తానని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన 5 రోజులు సృష్టి అంతను సృష్టించిన తర్వాత, సృష్టిలో నీకు కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు నిన్ను తయారు చేస్తాడు దేవుడు. తయారు చేసి ఆదామును హవ్వను తోటలో తీసుకుని వెళ్ళి ఈ తోటలో పళ్ళన్నీ మీరు తినొచ్చు, నిర్భయంతరంగా తినేయండి, జీవించండి అన్నాడు దేవుడు. ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్ పెట్టలేదు, కావాల్సినవి కూడా దేవుడు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనం అనవలసింది ఏంటి తెలుసా? ప్రభా, నాకు అవసరత ఉన్నది నీకు తెలుసు కనుక నా అవసరతను తీర్చనని నా కోరికలు కాదు. కోరికలు చాలా ఉంటాయండి, అవసరతలు మాత్రం కొన్నే ఉంటాయి. మనకి తినడం మనకు అవసరం, త్రాగడం మనకు అవసరం, బ్రతకడం మనకు అవసరం, మన ప్రాణం మనకు అవసరం, అనారోగ్యం లేకుండా ఆరోగ్యం ఉండడం అవసరాలు. అవసరాలు అంటే ఈ ప్రియమైన బిడ్డలారా, అవసరాలు మానేసి నువ్వు కోరికలు వెంట పెడితే దేవుడు ఎలా తీరుస్తాడు? నీకు ఏదైతే అవసరమో దేవునికి తెలుసు కనుక నువ్వు అవసరతను బట్టి దేవుని సన్నిధానం నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ముందుగా చెప్తాడు. మనకి అవసరత రాకముందే దేవుడు చెప్పేస్తాడు, నువ్వు ఇలాగెళ్తున్నావు మంచిది కాదు, నువ్వు అలాగెళ్తున్నావు మంచిది కాదు, నువ్వు ఇలా తీసుకొస్తున్నావు మంచిది కాదు, అలా తీసుకొస్తున్నావు నువ్వు మంచిది కాదని దేవుడు చెప్తాడు. అప్పుడు మనం ఏమంటా తెలుసా? లేదు ప్రభు, నేను చేసేసుకోకుంటానులే,
నేను చదువుకుంటానులే, నేను సరిపెట్టుకుంటానులే, నేను ఇవన్నీ కూడా తీర్చుకోగలను, తీర్చేసుకుంటానులే అనుకుంటాం. మనం అనుకుంటామా అనుకోమా? మనకి ఎప్పుడు తెలుస్తుంది? దానివల్ల మనకు ఇబ్బంది వచ్చినప్పుడు, దానివల్ల మనకు బాధ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. అయినా దేవుడు కరుణా సంపన్నుడు కనుక, కృపగల దేవుడు కనుక, ఎన్నిసార్లు ఆయన వద్దన్నా కానీ మనం చేసినా కానీ దేవుడు మనలను ఆయన కృపతోనే చూస్తాడు. కొద్దిగా కన్నీరు పెట్టించి, కొద్దిగా బాధపరిచి, అలాగే దుఃఖంతో నిన్ను నింపి ఆయన సన్నిధానంలో మళ్ళీ మోకరింప చేసి, ఆ మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మరలా దేవుడు నీకు దయచేస్తూనే ఉంటాడు. దయచేయలేదా? మన పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు కూడా దేవుడు మనల్ని ఏది కాదన్నాడు, ఏది కాదన్నాడు, ఏది వద్దన్నాడు? వద్దన్నవి మనం మానేస్తే మన జీవితం బాగుంటుంది. అందుకే ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన పరిపాలనలో ఉండాలి, ఆయన కింద మనం బ్రతకాలి. ఆయన నీతి అంటే ఆయన మాటను మనము వినాలి. అలాగే వినేటటువంటి వాడు అటు అలాగే నడిచేటటువంటి వారిని దేవుడు అందలాలకు ఎక్కిస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, మన చరిత్ర చదువుకుంటూ వస్తున్నాం కదా. యాకోబు ఏం చేశాడు? తల్లి మాట విన్నాడు, తండ్రి మాట వినలేదు, దేవుని మాట విన్నాడా? వినలేదు. పొరపాటు చేస్తాడు, తప్పుదం చేస్తాడు, తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోవాల్సి వచ్చింది. ప్రియమైన వింటే ఆ పరిస్థితి రాదు కదా. ఎక్కడ ఉన్నాడు మళ్ళీ యాకోబు? ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత అన్న చంపేస్తాడని వస్తుండగా మనం చదువుకున్నాం కదా. అప్పుడు బాధ కలిగి, అప్పుడు వేదన కలిగి దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నాడు. ప్రభువా, నీ పరిపాలనలో నేను ఉంటాను నాయనా, నీ మాట నేను వింటాను నాయన. ఎబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేసి దేవుని ప్రసన్నత చేసుకున్న తర్వాత దేవుడు ప్రత్యక్షం అప్పుడు కదా పేరు మార్చింది. మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? అనేకమైన చరిత్రలు చదువుకుంటున్నాం, అనేకమైన కథలు మనం చెప్పుకుంటున్నాం, బైబిల్ అంతా కూడా అనేక విషయాలు చెప్పుకుంటున్నాం. ఇది నా కొరకే చెప్పారని అనుకుంటాం మానేసి, ఇది దేవుని వాక్యం, ఇందులో సత్యం ఉందనేటువంటి మనం ఎరిగినట్లయితే, ఆయన పరిపాలనలో కనుక మనం ఉన్నట్లయితే, ఆయన మాట కనుక మనం చెవుల్లోనికి చెప్పించుకుని విన్నట్లయితే, ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుడు అన్ని విషయాలలో మనకు తోడుగా ఉంటుందని ఆయన మనకు తెలియజేస్తారు. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం అపొస్తలుల కార్యాల పక్కన ఉంటుంది. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లు, అమ్మా, యూదుడని గ్రీసు దేశస్థులని భేదం లేదు, ప్రభువే అందరికి ప్రభువుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసే వాళ్ళకి ఐశ్వర్యవంతుడైన. ఈ రోజున తల్లిదండ్రుల దగ్గర కొంత ధనం ఉండొచ్చు, కొంత ఆస్తుపాస్తులు ఉండొచ్చు ఈ లోకపు తల్లిదండ్రుల దగ్గర. మరి పరమ తండ్రి దగ్గర, ఆయన దగ్గర ఆకాశవాక్యుల్ని విప్పి పట్టజాలనంతా ధననిధులను కుమ్మరించగలిగినటువంటి గొప్ప ధననిధి మన పరలోకపు తండ్రిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయడమే చేయలేవు, నువ్వు ప్రార్థన చేయడంలోనే నీకు విఫలమవుతున్నావు. దేవుని పరిపాలన ఉండడానికే నువ్వు విఫలమవుతున్నావు, దేవుని మాట వినడానికే నువ్వు విఫలమవుతున్నావు. దేవుని దగ్గర నుంచి ఆస్తుపాస్తులు ఎలా సంపాదించుకుంటావు? ఈ లోకంలోనే నిన్ను దీవిస్తానడు. అబ్రాహాం ఎంత ధనవంతుడు, అలాగే యాకోబు ఎంత ధనవంతుడు. ధనవంతులు లేరా బైబిల్లోనూ? ధనవంతులుగా చేయడమే దేవునికి ఒక గొప్ప భాగ్యము. ఆయన మాట వింటేనే నువ్వు ధనవంతుడివి. మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాట వినకుండా లోకంలో తిరుగుతున్నాం గనక, ప్రియమైన బిడ్డలారా, మనలో ఏం లేదండి, ఆయన ఐశ్వర్యమైన ధనము మనలో లేదు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం చూడండి. దావీదు కీర్తన 23వ కీర్తన మొదటి వచనంలోనే దావీదు ఒక చక్కని మాట అంటాడు చూడండి, చాలా మనకు కంఠస్థమైనటువంటి మాట. ఏమన్నాడండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమంటున్నాడండి? నాకు లేమి కలగదు. ఎందుకు లేమి కలగదు? ఏమండి, దావీదుకు లేమి కలగదు అంటున్నాడు. నాకు లేమే రాదు, నాకు కొరువే రాదు, నాకు ఇబ్బందే రాదు, నాకు అవసరమే రాదు. ఎందుకు రాదు? యెహోవా నాకు కాపరి. దేవుడు నాకు కాపుదలగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, నాకేం లేమి ఎందుకు వస్తుంది అంటే, దావీదు దేవుని యొక్క రాజ్యములో, పరిపాలనలో దావీదు ఉన్నాడు కనుక దావీదుకి ఏ లోటు లేదు అని బైబిల్ తెలుస్తుంది. ఒక ఆవిడ చదువుతుంది,
యెహోవా నా కాపరి నాకు ఏమీ లేదని చెప్తుంది. ఏమీ లేదు కాదు, లేమి. ఏమీ లేదు కాదు, లేమి లేదు అంతే. లేమి కలుగదు అన్నదానికి ఏమి కలుగదు అన్నదానికి ఒకటే మాట, తేడా ఉండదు. లేకి ఏమికి కొద్ది డిఫరెంట్. లేమంటే కొదువ, లేమంటే బాధలు, లేమంటే దేన స్థితి అనమాట, తక్కువ స్థితి, దరిద్రపు స్థితి లేమి అంటే. కానీ నాకు లేమి కలుగదు అంటే నాకు ఎటువంటి బాధ, కష్టం, ఇరుకు, ఇబ్బంది, దారిద్రం నాకు కలుగదు. ఎందుకంటే నేను ఉన్నతమైనటువంటి దేవుణ్ణి, నేను ఆయన పరిపాలన కింద ఉన్న దావీదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. కనుక ఆయన కాపుదల్లో ఉండేవారందరికీ కూడా ఏముండదంటండి, లేమి ఉండదు అనేటువంటి కార్యక్రమం మాటను పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేది. మొదటి పేతురు పత్రికలోను చాలా చక్కని చిన్న మాట ఉంటుంది, మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మొదటి పేతురు పత్రిక చదవండి ఒకసారి, 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, దేవుడే మన గురించి చింతిస్తున్నాడండి. మన అవసరాల గురించి మనం చింతించడం కాదు, ఆయనే మన కొరకు చింతిస్తున్నాడు. నా బిడ్డలు ఏమైపోతారు, నా బిడ్డల బ్రతుకు ఎలాగుంటుందో, నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటున్నాను, వారు నా కాపుదల్లోకి రాగలేకపోతున్నారు, నా మాట వినలేకపోతున్నారు, సాతాను వాళ్ళని పట్టుకోవాలని చూస్తున్నాడు, వీరు మాత్రము నా దగ్గరికి రావడం లేదు, నా దగ్గరికి అయితే నేను వారికి కాపుదలు ఇస్తాను అని దేవుడు కోరుకుంటూ మన గురించి దేవుడు చింతిస్తున్నాడంట. పిల్లల గురించి తండ్రి చింతిస్తాడు, పిల్లల గురించి తల్లిదండ్రులు చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలా చేయాలి, వారి బాగోగులు ఎలా చూడాలి, వారి భవిష్యత్తు ఎలా చూడాలి, వారిని ఎలాగ చదివించాలి, వారిని ఎలాగ పెద్ద పెంచి చేయాలి, వారి భవిష్యత్తును మనం ఎలాగా తీర్చిదిద్దాలని వారు చింతిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, వారు చింతిస్తున్నారు కనుకనే వారి గురించి బాగోగులు వీళ్ళు చూడగలుగుతున్నారు. ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కూడా మన గురించి అయినా చింతిస్తున్నాడు, మనం బాగుండాలని. కానీ మనం ఏం చేస్తున్నాం తెలిసింది, చింతపడితే చింతపడయ్యా, నేను మాత్రం నీ పరిపాలనలోనికి రాను, నేను మాత్రం నీ మాట వినను అని మనం భీష్మించి కూర్చున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథం 121 1-2 వచనం మనం చూస్తే 121వ కీర్తనలో చిన్న మాట చూద్దామండి. 121వ కీర్తన 1-2 వచనాలు చూడండి ఒకసారి. కొండలతోటున్న కొనలెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ప్రశ్న వేశాడు ముందు. కొండలతోటున్న కొనలతో చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్న వేసి తర్వాత ఏమంటాడు చూడండి, యెహోవా వలనే నాకు సహాయము కలుగును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల వల్ల అన్నాడా? కాదు. అన్నదమ్ముల వల్ల అన్నాడా? కాదు. కుటుంబీకుల వల్ల అన్నాడా? కాదు. ఏమని చెప్తున్నాడు? యెహోవా వలన, దేవుని వల్లనే నాకు సహాయం కలుగుతుంది. రాత్రి మనము మన భారమంతా కూడా దేవుని మీద వేయాలి, మన చింతంతా కూడా దేవుని మీద వేయాలి. మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుని పరిపాలనలో మనము ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనకు కావలసిన ఆహారాన్ని, కావలసిన వస్త్రాలని, కావలసిన దాహాన్ని తీర్చడానికి అన్ని సమకూర్చిన దేవుడు మనల్ని ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి ఆయన కాపాడడా? మనుషులు ఎంతకాలం చేస్తారండి? మనుషులు ఎంతకాలం చేస్తారు మనకు సహాయం? దేవుడు చేయాలి, ఆ మార్గం దేవుడు చూపించాలి, ఆ దారి గుండా దేవుడు మనల్ని ప్రయాణింప చేయాలి. అది నీకు అవసరమైతే తప్పకుండా దేవుడు నీకు దయచేయాలి. కోరిక అయితే దేవుడు దయచేయడు. కోరికని దేవుడు, నీ కోరిక అంతా ఏముండాలి? ప్రభా నువ్వు నాతో ఉండాలి, నాలో ఉండాలి, నేను నీతో ఉండాలి, ఇది కోరిక. దేవుని దగ్గర ఉండాలి కోరిక. అవసరతలు ఆయనే తీరుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అవసరతల గుండా మనలను వెళ్ళినా కానీ అవసరం తీర్చగలిగిన వాడు దేవుడే. ఇందాక మేము మాట్లాడుకున్నాం, మా అవసరతలు తీర్చే దేవుడు ఆయనే. అవసరతల గురించి తెలుసుకోవడం చాలా అవసరం మనకి. అవసరతల ఈ కోరికలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యము. దేవుని పరిపాలన ఉంటే, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొట్టమొదటిగా మనం వెతకగలిగితే,
ఆయన రాజ్యంలో ఆయన నీతిని బట్టి మనము ఈ లోకంలో జీవించగలిగితే లోటంటూ దేవుడు మనకు ఎవడు. చిన్నపాటి సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా మనల్ని దేవుడు ఏమన్నాడంటే తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా వచ్చన్నాడు దేవుడు. మరి అటువంటి దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఈ ప్రపంచంలో ఎవరన్నా దేవుడు విడిచిపెట్టాడా? ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టాడా? లేదే. ఆయన ఎందు మరి ఆధారపడిన వారిని ఎవరన్నా విడిచిపెట్టాడా? లేదే. దేవుడు ప్రపంచం అంతట్లో కూడా ఆయన నమ్ముకున్న వారిని ఎవరిని విడిచిపెట్టలేదు. ఎవరైనా దీన స్థితిలో ఉన్న వారినైనా, ధనవంతులైనా కానీ దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. కారణం ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఆశీర్వదించడమే ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదకు కారణాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాటను ఇక్కడ రాస్తున్నాడు అపోస్తలుడు పౌలు గారు. చూడండి, 1వ అధ్యాయము 3వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు కనుకనే మనకు కావలసినవన్నీ ఆయన తీర్చుచున్నాను సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు, ఆయనే మనల్ని కాపాడుతున్నాడు, ఆయనే మనకున్న అవసరతలను తీర్చగలిగిన వాడు కూడా ఆయనే. ఈ రాత్రి మనము దేవుని సన్నిధానంలో ఆయన యొక్క రాజ్యాన్ని, అంటే ఆయనతో ఉండడం, ఆయన పరిపాలన కింద ఉండడం, ఆయన నీతి అంటే ఆయన మాటను వినడం. రాజ్యం అంటే ఆయనతో మనం జీవించడం, ఆయన పరిపాలన మనం ఉండడం. నీతి అంటే ఆయన మాట వినడం, ఆయన మాట విని ఆయనతో నడుస్తూ ఉంటే మన ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక భౌతిక అవసరాలు దేవుడు తీరుస్తాడు, శరీరపు అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. అలాగే మన ప్రాణాన్ని కూడా ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చేటటువంటి విషయంలో కూడా ఆ అవసరతలు కూడా ఆయనే మనకు తీర్చి మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైనవారా, ఈ రాత్రి మన గురించి మనం చింతించకుండా, ప్రభువా నాకు ఒక చింత ఉంది, నాకు ఒక అవసరత ఉంది, కోరిక కాదు, నాకు ఒక అవసరత ఉందని ఆయన ఈ అవసరత తీర్చినైనా నీ సన్నిధానం నేను ప్రార్థిస్తున్నాను, నేను నీ సన్నిధానం మోకరిస్తున్నాయినా. ప్రార్థించిన వారి ప్రతి అవసరం తీర్చగలిగిన వాడు నీవే, మా అవసరత తీర్చడానికి సరిపోయిన దేవుడు కూడా నీవే అని చెప్పి మనము ఈ రాత్రి మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో ఈ ప్రార్థన దేవుని సమర్పించుకుంటూ ఈ రాత్రి దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనము మరి పొందుకునేలాగున మనం ముందున్నటువంటి కార్యక్రమం వెళ్దాం. ఈ రాత్రి దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. మొట్టమొదటిగా మన అవసరం జరిగిన దేవుడు, మన అవసరతలు మనకు రాకముందే మనల్ని చూసిన గొప్ప దేవుడు. ఈ రాత్రి మనకున్న ప్రతి అవసరతను, ప్రతి అక్రతను తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మన అవసరతల గురించి దేవునికి తెలియజేద్దాం. కోరికలు కాదు, మన అవసరతను చెప్పుకుందాం. నిజమైనటువంటి అవసరత గురించి దేవుని సన్నిధిలో మొర పెడదాం. మన అవసరాలు తీర్చగలిగిన గొప్ప దేవుడు ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన సన్నిధిని మనం ప్రార్థన చేసుకుంటూ మన ప్రార్థన జీవితంలో మనం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. మార్గము నీవే, సత్యము నీవే, జీవమయ్యున్నా నా యేసయ్యా, జీవమయ్యున్నా నా యేసయ్యా. లేనే లేదు నరునికి మార్గము, లేనే లేదు నరునికి మార్గము, పరమనగరికి చేరుటకైన
కొరకు పరమనగరికి చేరుట కొరకు. యేసయ్య నీకే స్తోత్రమునైనా. ఎంతవరకునైనా కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని ప్రభు ఆదరించి మాతో మాట్లాడినైనా ఈ రాత్రి మమ్మల్ని తెప్పరిలో చేసినందుకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మాకున్న అవసరతలు తీర్చే దేవుడవు, మాకున్న అక్రతలు తీర్చే దేవుడునైనా ఈ రాత్రి మాతో మాట్లాడారు తండ్రి. నీ ప్రతి ఒక్క అవసరతను తీర్చగలిగిన వాడు నేనని చెప్పినైనా ఈ రాత్రి మాతో మాట్లాడావు. స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ఎవరైతే నీ సన్నిధానంలో ప్రభు అవసరతల కోసం నేను ప్రార్థిస్తున్నారో, అక్కర్ల కోసం ప్రార్థిస్తున్నారో ప్రభు, వారి అవసరతను చూసిన దేవుడవు, వారి అవసరతను తీర్చడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నీవేనైనా. ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డలు ఒకసారి దర్శించండి. ఈ రాత్రి నీ బిడ్డలు ఒక్కసారి ప్రభు నీ దక్షిణాస్తము చాచి, గాయపడిన హస్తము చాచి నీ బిడ్డను ప్రభు మీ చేతులతో ఎత్తు పట్టుకోండి నైనా. ఎవరైతే అవసరాలతో నేను బాధపడుతున్నారు, కోరికలు కాదు నైనా, ఎవరైతే అవసరతలో బాధపడుతున్నారో, వారికి ఏ అవసరత ఉండి బాధపడుతున్నారో నేను అవసరత తీర్చడానికి నైనా ఈ భూమి మీద మమ్మల్ని నిర్మించారు తండ్రి. ఈ ప్రపంచమంతటిని కూడా మా కొరకే మీరు ఏర్పాటు చేస్తారు తండ్రి. ఈ రాత్రి ప్రభా అట్టి అవసరతలో ప్రభా కుటుంబ అవసరతలు కానీ, బిడ్డల అవసరతలు కానీ, ఆర్థికమైన అవసరతలు కానీ, ఇదిగోనే ప్రభా గృహం చుట్టూనే ప్రభా మీ కంచె వేసి పారుకున్న ప్రతి అక్రత అవసరతను మీరు తీర్చండి నాయనా. ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డల ప్రార్థన ఆలకించిన దేవుడు, నీ బిడ్డల మొరను ఆలకించిన దేవుడు, వారి హృదయంలో ఉన్న బాధ అంతా కూడా ఈ రాత్రి మీ సన్నిధానంలో వారు వెళ్లబిచ్చుకుని ఉండగా తండ్రి ఈ రాత్రి వారిని మేలుతో నింపండి. మనుషుల వల్ల కాదు నైనా, స్నేహితుల వల్ల కాదు ప్రభువా, బంధువుల వల్ల అసలే కాదు నైనా, ఇదివరకు తల్లిదండ్రుల వల్ల కూడా కాని పరిస్థితి కానిటువంటి ఈ అవసరతలు ప్రభా తీర్చలేని అవసరతలు తండ్రి. పరమ తండ్రివి తీర్చగలిగిన వాడు నీవేనని ప్రభా మీ సన్నిధానంలో విశ్వాసంతో నమ్మికతో నేను నీ బిడ్డలు ప్రార్థించి ఉండగా తండ్రి వారి ప్రార్థన ఆలకించండి, వారి మనములు ఆలకించండి. ఈ రాత్రి వారిని మేలుతో నింపండి. అబ్రహామును దీవించినట్లుగా, యాకోబును దీవించినట్లుగా ఇదిగో ప్రభు ఈ రాత్రి కాలం నీ బిడ్డలు దీవించండి. వారికి ఉన్నటువంటి అవసరతలు ప్రభు ఈ రాత్రి ప్రభునైనా మీరే తీర్చి రేపటి దినమున ప్రభు సంతోషంతో నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పి భాగ్యం దయచేయండి. ఎవరికి భయపడకూడదు నాయనా, శత్రువుకు అసలు భయపడకూడదు తండ్రి. శత్రువుల కంటే గొప్ప దేవుడు నీవే, శత్రువుల నుంచి విడిపించగలిగిన వాడవు కూడా నీవే. మరణ పాశముల నుంచి నాయన అంధకార సంబంధమైన శక్తుల నుంచి విడుదల కలిగించగలిగిన గొప్ప దేవుడు నీవే. ఈ రాత్రి ప్రభు నీ సన్నిధానం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల చుట్టూ మీ కంచె వేసి కాపుదలు దాచేయండి. నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ కంచె వేసి కాపుదలు దాచేయండి. ఇదిగో ప్రభు నీ రాజ్యం అనేటువంటి నీ పరిపాలనలో ప్రభు నీ బిడ్డలు ఉన్నదానికి కృప చూపించండి. నీతి అనేటువంటి నీ మాటను వినడానికినైనా వారు మనసు పెట్టడానికి కృప చూపించండి. ఈ రాత్రి నాయన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మీ రాజ్యాన్ని వెతికితే, నీ నీతిని మేము వెతికితే మాకున్న ప్రతి అక్రతల అవసరం తీర్చే గొప్ప దేవుడు అని నీ లేఖన భాగాల్లో మాకు తెలియజేది. మీ ప్రతి అవసరం నాకు తెలుసు అన్నవనైనా ఈ రాత్రి నీ బిడ్డల అవసరం నీకు తెలిసిన దేవుడు తండ్రి. మేము చెప్పకుండానే మీకు తెలుసు నైనా, అయినా మా ప్రార్థన మీరు ఆలకించాలని, మా మనవులు మీరు ఆలకించాలని తండ్రి. కుమారుడు అడిగితే ఇవ్వాలని ఎలాగైతే చూస్తున్నారు మీరు కూడా ప్రభా అడిగే వారికి ధారాళము దయచేసే గొప్ప దేవుడు నీవే. ఈ రాత్రి నీ బిడ్డలను ఒక్కసారి మీరు దర్శించండి. వారికి ఎటువంటి అవసరం ఉన్నా కానీ, ఎటువంటి అక్కరతో ఉన్నా కానీ రాత్రి కాలం తీర్చండి. తీర్చగలిగిన దేవుడు నీవే తండ్రి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీకు కూడా దేవుడిగా ఉంటానని నైనా మీరు వాగ్దానం చేశారు నైనా. మా దేవుడు నువ్వే తండ్రి. మాట్లాడగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడు, ఇదిగో ప్రభా చేయి చాచే దేవుడు ప్రభా నైనా మా వద్దకు నడిచి రాగలిగిన గొప్ప దేవుడు. ఈ రాత్రి నీ బిడ్డల యొక్క హృదయాలను, మనసులను ప్రభునైనా వారి తలంపుల ప్రభు మీ చేతిలోనికి తీసుకోండి. ఆ బిడ్డలు కూడా ప్రతి అక్రత తీర్చండి, ప్రతి భయాన్ని పోగొట్టండి. ఎటువంటి భయం ఉన్నా కానీ రాత్రి ప్రభా నీ సన్నిధానంలో తీసివేయండి. మీ ధైర్యాన్ని దయచేయండి ప్రభా, మీ ఆదరణ దయచేయండి. మీ కాపుదలతో నాకు యేసయ్య ఉన్నాడు చాలు, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు చాలు. ఈ రాత్రి నీ బిడ్డలు మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ మాటలను మేము అంగీకరించడానికి, నీ మాటలకు మేము విధేయులు అవ్వడానికి నేను ప్రభా నీ మాటలు మేము చెవిని పెట్టడానికి కృప చూపించండి. మా అవసరతలు ఎరిగిన దేవుడు, మా అక్రతలు ఎరిగిన దేవుడు, మాకున్నటువంటి ప్రభు ప్రతి అక్రతను తీర్చగలిగిన గొప్ప దేవుడు నీవే అని ఈ రాత్రి మరొక్కసారి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి.
మీ ఆత్మ చేత మమ్మల్ని సంధించినందుకే స్తోత్రాలు. మీ ఆత్మ వరముల చేత మమ్మల్ని నింపినందుకే స్తోత్రాలు తండ్రి. దేవా, ఇంత గొప్ప దేవుడునైనా మాకు కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. ఇంత గొప్ప దేవుడు ప్రభునైనా మాతో ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు మమ్మల్ని ప్రభు కాపాడుతున్నందుకే స్తోత్రాలు. నీ బిడ్డలు మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభునైనా ఇదిగో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, వాక్కును ప్రభునైనా మేము అంగీకరించడానికి, నీ మాటల ప్రభునైనా మా హృదయంలో భద్రం చేసుకోవడానికి, నీ మాటల ప్రకారం, నీ చిత్త ప్రకారం మేము ప్రభా ఈ లోకంలో జీవించడానికి నీ కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రార్థన పాలు పంపుల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీ వాక్యం విన్నారో ప్రభా, విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింప చేయండి. మరి ముఖ్యంగా ప్రభునైనా నీ బిడ్డల ప్రభా నీ రాజ్యాన్ని వెతకడానికి, నీ నీతిని వెతకడానికి, తద్గుణంగా ప్రభు నీ బిడ్డలు ఆశీర్వదింపబడడానికైనా నీ కృప చూపించండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే అక్కరతలో ఉన్నారో, అవసరతలో ఉన్నారో ప్రభా, ఈ రాత్రి మీ పాదాల వద్ద నేను కన్నీరు విడిచారు ప్రభా. వారు ప్రార్థన ఆలకించ, వారు మనవలు ఆలకించమని ఈ రాత్రి ప్రభా సంఘాన్ని, సంఘ బిడ్డలను, మమ్మలను ప్రభా మీరే మీ ఆత్మ చేత నింపినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చెప్, ప్రభు యేసు రక్తమే చెప్, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.